ఊహించిందే జరిగింది. ఈ ఏడాది ఇంజనీరింగ్ సీట్లు భారీగా మిగలబోతున్నట్లు తేలిపోయింది. వెబ్ కౌన్సిలింగ్ ధ్రువపత్రాల పరిశీలనకు చివరి రోజైన గురువారం 73,000 మంది విద్యార్థులు కౌన్సిలింగ్ కు గైర్హాజరయ్యారు. గతేడాది 1,00,000కు పైగా ఇంజనీరింగ్ సీట్లు మిగిలిపోగా ఈ ఏడాది ఆ సంఖ్య 2 లక్షలకు చేరే అవకాశాలున్నాయి. ఫీజుల గందరగోళం ఇంజనీరింగ్ సీట్ల మిగులుపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు స్పష్టమవుతోంది. ఎంసెట్ మొదటి విడత వెబ్ కౌన్సిలింగ్ ధ్రువపత్రాల పరిశీలన నిన్నటితో ముగిసింది. ఎంసెట్ చివరి ర్యాంక్ వరకు ధ్రువపత్రాల పరిశీలన సాంకేతిక విద్యాశాఖాధికారులు పూర్తి చేశారు. ఎంసెట్ల అర్హత సాధించిన 2,07,473 మంది విద్యార్థుల్లో కేవలం 1,34,000 మంది మాత్రమే ధ్రువపత్రాల పరిశీలనకు హాజరయ్యారు. 73,000 మంది కౌన్సిలింగ్ కు గైర్హాజరైనట్లు తేలింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఎంసెట్ కు అర్హత సాధించిన విద్యార్థుల సంఖ్య పెరిగినా ధ్రువపత్రాల పరిశీలనకు వచ్చిన వారి సంఖ్య 6,000 తగ్గింది. ఈ గత సంవత్సరంతో పోలిస్తే దాదాపుగా ఒక 6-7 మంది క్యాండిడేట్స్ తక్కువగా ఉన్నట్లే మాకు అనిపిస్తుంది. ఈ 1,33,000 మందిలో ఇంతవరకు 95,002 మంది ఈ ఆప్షన్లు ఇవ్వడము జరిగింది. ఈ ఆప్షన్లు ఈ 9వ తేదీ ముగిసిన తర్వాత 10-11 తేదీలో ఆప్షన్లు ఎవరైనా వాళ్ళు మార్చుకోవచ్చు. తర్వాత 14వ తేదీ అలాట్మెంట్లు పెట్టడం జరుగుతుంది. రాష్ట్రంలో మొత్తం 3,42,476 సీట్లు అందుబాటులో ఉన్నాయి. గతేడాదితో పోలిస్తే సీట్ల సంఖ్య 21,000 పెరిగింది. కానీ ఈ ఏడాది ఎంసెట్ కు అర్హత సాధించిన విద్యార్థులు కేవలం 400 మంది మాత్రమే పెరిగారు. ఈ లెక్కన ఎంసెట్ అర్హత సాధించిన విద్యార్థులు ధ్రువపత్రాల పరిశీలనకు వచ్చిన విద్యార్థుల సంఖ్యను బట్టి చూస్తే ఈ ఏడాది గరిష్టంగా 2 లక్షల సీట్ల వరకు మిగిలిపోవటం ఖాయంగా కనిపిస్తోంది.